కాకినాడ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్స్ గా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు మంత్రి నాదెండ్ల మనోహర్ ను అభ్యర్థించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు క్రాంతి కుమార్, లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ 2023లో గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలలో పనిచేసేందుకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమను ఎంపిక చేసిందని తెలిపారు. అయితే తమకు ఖరీఫ్, రబీ సీజన్లో 2 నెలలు మాత్రమే ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఆ తరువాత తామంతా ఖాళీగానే ఉంటున్నామని వెల్లడించారు. తమకు ఏడాది పాటు ఉద్యోగ బాధ్యతలు అప్పగించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ జిల్లాలో 1000 మందికి పైగా వివిధ హోదాలలో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, హైమావతి, శ్రీను, క్రాంతి కుమార్, రాజశేఖర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్బీకేలోని 2 నెలల చొప్పున మేము పనిచేస్తున్నామండి. మేము మొత్తం మాకు సంవత్సరానికి 4 నెలలుగానే ఇచ్చారండి. అంటే రబ్బీ పంటలోని అలా 2 నెలలు చేసి ధాన్యం కొనుగోలులో ఉంచి మమ్మల్ని మళ్ళా మిగతా నెలలన్నీ కూడా పక్కకు పెడుతున్నారండి. మాకు ఉద్యోగ భద్రత ఉండట్లేదండి. ఉద్యోగ భద్రత కోసం ఇక్కడికి వచ్చామండి. మమ్మల్ని కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారండి, వికలాంగులు ఉన్నారండి, వితంతువులు ఉన్నారండి, ఆడవాళ్ళు మొత్తం చాలా మంది పెద్దవారు కూడా ఇందులోకి వచ్చారండి. మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఎందుకంటే ఈ 2 నెలలు చేసి మళ్ళీ మేము పక్కకి వెళ్ళిపోతుంటే మాకు ఉపాధి ఉండట్లేదండి. ఒక్కొక్కరు డిగ్రీలు చేసాం, పీజీలు చేసామండి, కానీ మాకు ఉపాధి లేదండి. ఇక్కడ చేస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. మమ్మల్ని పిలుస్తున్నారు, మమ్మల్ని హేళనగా చూస్తున్నారండి. బయట చాలా ఇది మమ్మల్ని ఎంత అలా చూస్తున్నారంటే మాకు ఏంటి 2 నెలలు చేసి మళ్ళీ 2 నెలలు ఇంట్లో ఉండడం ఏంటి అన్నట్టుగా చదువు కూడా వాల్యూ లేకుండా ఉందండి. అసలు మేము చదివిన దానికి దీనికి కూడా లేదు. మమ్మల్ని కొంచెం మా అందరి కోసం మేము అడుగుతున్నామండి. మేము 800 మంది స్టాఫ్ ఉన్నామండి. ఈ 800కి మీరు అందరూ నాదెండ్ల మనోహర్ గారికి మా విన్నపం తెలియజేద్దామని వచ్చామండి. మేము ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్నాము. మాకు రబీ సీజన్లో 2 నెలలు, ఖరీఫ్ సీజన్లో 2 నెలలు చొప్పున పనిచేస్తున్నాము. మిగిలిన రోజుల్లో మేము ఖాళీగా ఉంటున్నాము, ఉపాధి కోల్పోతున్నాము. మాకు దయచేసి మమ్మల్ని ఈ గవర్నమెంట్లో కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మేము మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి అందరం వచ్చామండి. మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.